డీప్ ఎక్స్ప్లోరింగ్ ఆఫ్ యాడారి బీచ్ టైటిల్ బాగుంది కదా, అది ఫిక్స్ అయిపోయింది. ఊరేమో సినర్జీ షిప్పింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అంట. వేర్ హౌస్ ఇప్పుడు ఉన్నాయండి. ఓన్లీ ఇంజనేనా? ఏమైందిరా? అసలు బండి దిగి బండి మధ్యలో పెట్టి బయట దిగి ఫోన్ మాట్లాడుతుండ్రు. అసలుకి మామూలు తూపు కాదు. వీళ్ళు అడుగున స్పీడ్ బ్రేకర్లు వేసుకున్నారు. అబ్బా ఆడ స్పీడ్ బ్రేకరా చూడండి, ఎంత దూరం పోను. ఇగో ఏడో స్పీడ్ బ్రేకర్, మళ్ళా ఇక మళ్ళీ ఇంకో స్పీడ్ బ్రేకరు, మళ్ళీ ఇంకో స్పీడ్ బ్రేకరు. మీకు చూపించండి ఉన్నాయి, చూపిన ఇంకున్నది వెనకాల మస్తు పోయినాయి. ఇక మళ్ళీ ఇంకో స్పీడ్ బ్రేకరు. 30 దాకా ఒట్టు పెట్టు నాకు స్పీడు. అది మళ్ళీ ఇంకో స్పీడ్ బ్రేకరు. నాకు ఇంట్రెస్ట్ పోయింది. లవడాల ప్రోగ్రామ్ వస్తే రావండి, పోతే పోనేవాడి. ఇంట్రెస్ట్ పోయింది మొత్తం బ్రో, మొత్తం స్పీడ్ బ్రేకర్ తెలుసా. సో నా వీడియో మీరు ఇంతసేపు చూసా అంటే తప్పకుండా మీకు నచ్చే ఉంటుంది. సో నా అలాంటి చిన్న కంటెంట్ క్రియేటర్ని సపోర్ట్ చేయండి. మీరు చేసిన 2 థింగ్సే, ఒకటి సబ్స్క్రైబ్, ఇంకొకటి లైక్. నాకు రెండిట్లో ఏదో ఒకటి చేసిన హ్యాపీయే. సో నాకు ఈ వీడియోకి నా ఎక్స్పెక్టేషన్ గోల్ చేసి మినిమం ఒక 50 న్యూ సబ్స్క్రైబర్స్, ఒక 50 లైక్స్ అనుకుంటున్నాను. ఒకవేళ ఆ 50 సబ్స్క్రైబర్స్లో ఆ 50 లైక్స్లో మీరుంటే కనుక ఈ పీపుల్ మేడ్ మై డే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ లైకింగ్ మై వీడియో. థ్యాంక్ యూ బాస్. థ్యాంక్ యూ. రోడ్ ఉంది బ్రో, చూడండి ఎంత బాగుందో. ఇట్లా 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 మొత్తం అదే ఉంది. ద వ్యూ బ్రో, యాదాద్రి కొండకు పోతుంటే అసలు వ్యూ ఉంది భయ్యా. మీకు ఈ కెమెరా జస్టిఫికేషన్ చేయట్లే అని చెప్పగలను. ఇక్కడ కోటర్స్ ఉన్నాయి, చాలా చాలా బాగున్నాయి. ఇవన్నీ ఎవరు అనుకున్నారు? నావెల్ ఫోర్స్ వాళ్ళి అంట. వాళ్ళ స్టాఫ్ ఉండడం కోసం పెట్టుకున్న ఇల్లు అంటారు. ఎక్సలెంట్ ఉన్నాయి మాత్రం. మొత్తం బైక్ ఉంటే మంచి ఎక్స్పీరియన్స్ మీకు. బైక్ లేకుండా వస్తే బా ఎంత బాగుంది అయ్యా. వావ్ నైస్. బా లుక్ ఎట్ ద వ్యూ బ్రో. సో సూపర్ అంటే సూపర్ ఉంది వ్యూ మాత్రం. మామూలుగా కాదు, కాంట్ ఎక్స్ప్రెస్. అబ్బా లుక్ ఎట్ ద వ్యూ బ్రో, ఎంత బాగుంది తెలుసా. అక్కడ ఆడో పెద్ద షిప్ ఉంది, మీకు కనబడుతుంది. తెలిసి నాకు కనబడుతుంది. జస్ట్ వాంట్ టు షో యూ సంథింగ్ రియల్లీ. బండి వెళ్తుందా వెళ్ళదా, విల్ డూ సమ్ రిస్క్. అయ్యా మొత్తం ఇసుకే ముందంతా, రిస్క్ ఎందుకులే, పార్క్ హియర్. యాదాద్రికి వెళ్ళిపోతుంటే నాకు పక్కన ఒక వేల్లో ఒకటి కనబడింది. జస్ట్ లుక్ ఎట్ ద వ్యూ బ్రో. మనం అలా పోవాలి. నేను అక్కడ బైక్ పాపిన అంతే, అందరూ బండి లాక్కుని వస్తున్నారు. జస్ట్ నేను ఎక్కువసేపు మాట్లాడను, మీకు వదిలేస్తా. కొంత వీడియో లెంత్ ఎక్కువ ఛాన్స్ ఉంది, ట్రై టు అడ్జస్ట్. ఇది మీకు వదిలేస్తాను ఇక, ఓకేనా. బేసిక్గా అక్కడ స్పాట్, మనము ఇక్కడ దీపం ఎడుకోవచ్చు. ఎలా ఉంది వ్యూ? నచ్చితే తప్పకుండా ఒక సబ్స్క్రైబ్ కొట్టండి, ఒక లైక్ ఇది కొట్టండి. మీరు కనుక సపోర్ట్ చేస్తే నెక్స్ట్ టైం పూట మనం వచ్చి ఇక్కడ టెంట్ వేసుకుందాం, క్యాంపింగ్ చేసుకుందాం. పక్క క్యాంపింగ్ చేద్దాం. ఎందుకంటే ఇక్కడ ఆప్షన్ ఒకటి ఉంది. మరి అక్కడ కొంతమంది క్యాంపింగ్ చేసుకున్నారు. సో మీ ఎంకరేజ్మెంటే నా నెక్స్ట్ స్టెప్కి మోటివేషన్.
సో మరి ఇంకే లేట్ చేయకుండా కింద సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి, లైక్ బటన్ క్లిక్ కొట్టండి. బండి అయితే బాగానే ఎక్కించాం కానీ భయ్యా పక్కకి ఎట్లా ఎక్కిగలను ఏమో అర్థం కావట్లే. ట్రై చేద్దాం. మొత్తంగా అయితే బండి పెట్టుకొచ్చింది భయ్యా. దూలు అంటే దూలు తిరిగిపోయింది. ఆడే ఒక బైక్ మన బండి పెట్టుకున్నాను, పని చేసుకుని అయిపోయింది. ఒకవేళ నా ప్రొనౌన్సియేషన్ రాంగ్ ఉంటే ఇంకా సారీ. ఈ యాదాద్రి బీచ్కి వచ్చే వాళ్ళు ఎవరైనా సరే సన్ స్క్రీన్ పూసుకొని రండి. వితౌట్ సన్ స్క్రీన్తో రాకండి. నేను మీకు ముందెత్తాను కదా, స్కిన్ మండుతుంది. చిందియా నుంచి యారాడ బీచ్. ఓకే, నేను యాదాద్ర అన్నా కదా, యారాడ బీచ్, నాట్ యాదా బీచ్. ఫైనలీ వీఆర్ అట్ యారాడ బీచ్. ఆడ చివరిగా ఆ చివరిదా పోదాం పండి. చలో ఇక్కడ స్టార్ట్. ఇక రాళ్ళ మీద మన విన్యాసం ఆల్రెడీ నాది వీడియో చూసుంటారు. ఏది మన దాని పేరు గండికోటది. ఇంతే రాళ్ళు ఉంటుండే, అవి కొంచెం రఫ్, కొంచెం షార్ప్ ఉన్నాయి, ప్లస్ ఏదైనా జారుతుంది, పాకుడు ఉంది. బట్ మనం తగ్గం కదా, మీకోసం, కేవలం మీకోసం. సో ట్రై టు సబ్స్క్రైబ్ మై ఛానల్. దీని ఏమంటారు బ్రో మీ దగ్గర? సూపర్ కదా. సో మ్యాటర్ ఏంటంటే చాలామంది ఇక్కడ దాకా వస్తారు, ఆ కేవ్స్ని ఎక్స్ప్లోర్ చేయరు. మనం ఎక్స్ప్లోర్ చేద్దాం, డీటెయిలింగ్ ఎక్స్ప్లోర్ చేద్దాం. ఏం దెబ్బలు కొట్టేస్తుందిరా బాబా ఆవిడ. అమ్మాయి నేను దెబ్బలు కొట్టలేదు, దెబ్బలు చూపించా ఇంకా పేరు మా ఓడి నా ఆవిడ కొట్టేసిందండి. కాకినాడ నుంచి వచ్చాడు. మీ కష్టం పగవాడి కూడా ఇది యూట్యూబ్లో పోయింది, యూట్యూబ్లో పోయింది. It was at this moment that he knew he fucked up. అయ్యో పాపం కొట్టారా సార్? అయ్యో అవునా పాపం. అయితే నిజమే, వైఫ్ల టార్చర్ భరించలేక హస్బెండ్ సింగిల్గా వచ్చి వాళ్ళు బాగా చెప్పుకున్నారు బయట. చలో ఇది ఎక్కుదాం. చూసారా భయ్యా మన మగవాళ్ళ కష్టాలు. షబ్బా మీకోసం భయ్యా కొండెక్కిన. ఇక చూసుకోండి, ఎలా ఉంది వ్యూ. నాకైతే పబ్జీలో ఒక సీన్ ఉంటుంది అన్నమాట, నాకు ఆ సీన్ గుర్తొస్తుంది. మీకు గుర్తొస్తే కింద కామెంట్ చేయండి, నాకు పేరు గుర్తు రావట్లే. మీకు గుర్తొస్తుంది మీ కింద పేరు రాయండి. సో ఇక్కడ వ్యూ బాగుంది కదా. ఇప్పుడు ఇంకొంచెం ముందుకు ట్రై చేద్దాం, చూపిస్తే ఇంకేమని. అక్కడికి వెళ్దామా? అందరూ ఆడే అయిపోయారు, మనమంతా ఇక్కడ దాకా వచ్చినాం. గ్రేట్. దానికోసం సరే మీరు పక్కా సబ్స్క్రైబ్ కొట్టండి. ఏంటి అటు పక్క గుహలా ఉంది, పోయి చూద్దాం ఒకసారి. మిత్రమా, నేను తప్ప ఇక్కడ ఎవ్వరు లేరు మిత్రమా. సమ్మన్ సున్ని. గబ్బిలాలు వస్తున్నాయి. మా గబ్బిలాలే. సో అదబ్బా మ్యాటర్. లాన్ దాకా వచ్చిన మొత్తానికి అయితే ఇంకా వెళ్దాం బ్యాక్కి. చలో డీప్ ఎక్స్ప్లోరింగ్ ఆఫ్ యాడారి బీచ్. టైటిల్ బాగుంది కదా, అది ఫిక్స్ అయిపోయింది. ఊళ్ళేమో సరే అంత నేనే ఒక మాట, పెళ్లి చేసుకోవాలా వద్దా?
వాళ్ళ వైపు కొడుతుందంట డైలీ. సో ఇద్దరు వైపు చెప్పకుండా ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు. సో మన కింద నుంచి కవరేషన్గా ఇప్పుడు కొండెక్కి కొండ పై నుంచి కవర్ చేద్దాం. ఓకేనా? చలో ఇది ఎక్కాలి ఇప్పుడు. ఇంత ఎక్కినా ఇది ఎక్కి పైకి వెళ్దాం. నా అలాంటి ట్రెక్కింగ్ పంపించాలి. ట్రెక్కింగ్లకి వీడియో పంపిస్తే ఎంజాయ్ చేసుకుంటే ఎక్కుతా. జస్ట్ మీకు ఒక్క వ్యూ చూపించడం కోసం కొండెక్కిన. యూ కెన్ సీ మై ఫేస్. చెమట్లు కారుతాయి పక్కన. ఇగ్నోర్ ఇట్ అండ్ ఎంజాయ్ ద వ్యూ. చలో ఇక వెళ్దామా? నా పని కూడా అయిపోయింది, డౌన్ అయిపోయింది. ఇక ఫస్ట్ పోయి తిన్నాం. ఫస్ట్ పోయి వాటర్ తాగాలి. ఒళ్ళంతా డీహైడ్ అయిపోయింది. అంటే ఇది కొంచెం చల్లగా వస్తుంది, కింద మాత్రం లిటరల్లీ హ్యూమిడిటీ, చెమట గారిపోతున్నాయి. ఒక కొబ్బరి బొండం, కొన్ని వాటర్ తాగుదాం. అక్కడి నుంచి అటు పక్కన కొండ ఉంది, అది ఎక్కువ ఇంకా క్లైమ్ చేసుకుని ఇక్కడ దాకా వచ్చినాం. ఇప్పుడు ఇదంతా దిక్కుండి పోవాలి మళ్ళీ. బ్రో అని మాట సజెషన్ ఇచ్చింది పైకి ఎక్కమని చెప్పేసి. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. రియల్లీ ఏం లేకుండా నాకు ఆ వ్యూ వచ్చేది కాదు. యా, సో గైస్ ఇప్పటికైతే వీడియో అంతే. నాకు తెలిసి యూట్యూబ్ హిస్టరీలో ఇంత డీప్గా ఎవరు చూపించలే. నేను చూపించిన మూన ఆ కొన మొదలుకొని ఈ కొన ఖరాబ్ అయ్యేంతవరకు వెళ్ళిన, కనపడం బొక్కలకు కూడా పోయినా. సో ఐ హోప్ ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నా. ఇంకా కొన్ని సీన్స్ కట్ చేస్తున్నా, ఎందుకంటే లెంత్ ఎక్కువ కట్ చేస్తాను నేను బేసిక్గా. ఒకవేళ మీరు కావాలంటే కింద రా పెట్టండి, RAW, నేను రా ఫొటోస్ పెడతా ఒకసారి. ఓకే, అండ్ అంటిల్ దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. కైండ్లీ సపోర్ట్ ఏ స్మాల్ కంటెంట్ క్రియేటర్. మీ ముందు ఇంకా మంచి కంటెంట్ నేను ట్రై చేస్తాను, ఎంత కష్టమైనా సరే. టేక్ కేర్, సీ యూ, సెండ్ ఆఫ్ టు యాడారి బీచ్.